టైంలో కూడా పైలట్ కింద కొన్ని ప్రాంతాల్లో జరిగింది సార్. సమగ్ర రీసర్వే జరగల టోటల్గా. దీనికోసమే ఇప్పుడున్న ఈ 22A అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేదు కబ్జాలు అవ్వచ్చు, ముగ్గురికి సేమ్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఎన్నో సమస్యలకి భూమి మీద ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారంగా బీజేపీ ప్రభుత్వం ఏం తెచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేయటం వలన ఇప్పుడు అది రన్ చేయటం వలన ఏంటంటే ఒక ఎకరానికి +or- 5 cents అనేది లాస్ ఉందా, బట్ అల్టిమేట్లీ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండేవి ఇవేంటంటే మనం అక్కడ అధికారికంగా ఉంటున్నాము అనే దానికి రుజువే కానీ టైటిల్ మన పేరు మీద శాశ్వత హక్కు లాంటి టైటిల్ అనేది ప్రజెంట్ లేదు ఏ డాక్యుమెంట్ రూపంలో కూడా. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటం వలన ఇక వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇక ల్యాండ్ టైటిలింగ్ అంటే మీకు టైటిల్ వచ్చేస్తుంది. అది 22 అయితే 22లోకి వెళ్ళిపోతుంది, ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్కి వెళ్ళిపోతుంది, కోర్టు డిస్ప్యూట్ ఉంటుంది, కోర్టు డిస్ప్యూట్ కింద హోల్డ్ అవుతుంది. అండ్ వన్స్ మనకి టైటిల్ ఇచ్చిన తర్వాత దాని మీద ఏదైనా వివాదాలు తలెత్తినా కూడా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని పరిహారం చెల్లిస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండి 22A మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేయండి అని రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయితే ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇనిషియేట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇనిషియేట్ చేస్తే దాంట్లో కొంత వ్యతిరేకత వస్తే ఒకవేళ వచ్చినా సర్ది చెప్పి జనాలకు అర్థమయ్యేలాగా వివరించి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని రద్దు చేశారు. అది ఆయన చేయలేకపోయాడు కదా, అది వివరించి చెప్పలేకపోవటము అంటే దాని మీద విష ప్రచారం ఎక్కువగా జరగటం జరిగింది. ఒక నిమిషం చెప్తానండి. బీజేపీ వాళ్ళు ఆ రోజున పురంధేశ్వరి గారు ఇది మంచి ప్రోగ్రామే అని చెప్పి అదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు తాకట్టు పెట్టుకుంటారు ప్రభుత్వాలు అని దుష్ప్రచారం చేస్తుంటే సైలెంట్గా ఉండిపోయారు బీజేపీ వారు. బీజేపీ వాళ్ళు తయారు చేసిన యాక్టు, బీజేపీ వాళ్ళు దేశమంతా ఇంప్లిమెంట్ చేయమన్న యాక్టు, బీజేపీ వాళ్ళు మంచిది అని చెప్పిన యాక్టు, బీజేపీ టీడీపీతో కూటమి కట్టుకున్న తర్వాత మౌనంగా ఉండిపోవటం దేనికి అది సమర్థనీయమా? ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే దేశమంతా ఉంది ఈ ప్రాబ్లం. 22A అవ్వచ్చు, ఎండోన్మెంట్ ల్యాండ్స్ అవ్వచ్చు, కబ్జాలు అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇది దేశమంతా ఉంది. దీన్ని ఇప్పుడు SIR ఎలా నడుపుతున్నారో అదేవిధంగా ఒక 6 నెలల్లో సంవత్సరం టైం పెట్టుకొని దేశమంతా ఇంప్లిమెంట్ చేయాల్సిన సిస్టమ్ ఇది అంట నేను ఫస్ట్ థింగ్. రెండోది 22Aలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు, అధికారులు చేసిన తప్పు అన్నారు. అధికారులు చేసిన తప్పు అంటే డిజిటలైజేషన్ చేశారు సార్. ఆ డిజిటలైజేషన్లో తప్పు జరిగితే ఇమ్మీడియట్గా అది రివోక్ చేయొచ్చు కదా. సాఫ్ట్వేర్ చదువుకున్న ఎవరినైనా అడుగుతారు, అది 10 నిమిషాల పని. ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దాన్ని రివోక్ చేయండి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయండి. కానీ మీరు రివోక్ చేయకపోగా ఎందుకు సార్, యథాతథ స్థితి అదే ఇది ఏదైతే చేస్తే ఆటోమేటిక్ గా స్టేటస్ కో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే డిజిటల్ చేయటం వల్ల తప్పు జరిగిందో ఆ డిజిటల్ చేసిన దాన్ని రివోక్ నేనేమన్నా అంటే అంతవరకు వెనక్కి తీసుకుంటే అంతకు ముందు ఉన్న యథాస్థితికి వస్తుంది. మీకు కావాలి అంటే మీరు చేసుకోండి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తప్పు జరిగింది అని చెబుతున్నారు కానీ ప్రజలని మీరు వచ్చి క్లెయిమ్ చేసుకొని మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు న్యాయం జరిగింది, ఫాస్ట్ ట్రాక్లో మీకు క్లియరెన్స్ ఇస్తామంటున్నారు. కానీ మీరు చేసిన తప్పుకి ప్రజలు బాధితుల్లాగా రోడ్ల మీద మీకు కాల్ చేసుకుంటా ఇబ్బంది పడటమే కానీ మీరు దాన్ని రివోక్ చేసి మీరు వర్క్ చేయొచ్చు కదా ప్రభుత్వం. సో చాలా క్లియర్గా మోటివ్ అండ్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది కానీ ప్రతిపక్షాల నుంచి కానీ మీడియా నుంచి కానీ ఇంత దుమారం అయ్యి ఇంత అవేర్నెస్ వచ్చి ప్రజల ఆగ్రహాలకు గురవ్వకపోతే దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ కిందే తయారు చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏం చేస్తారు సార్, GHMC ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు పంపాలి, వీళ్ళే కదా ఇన్కమ్ సోర్స్ ఫర్ 4 అదర్ స్టేట్స్. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా మరి 22Aలో ఉంది. అది ఉన్నది అన్నది బయటికి వచ్చిన తర్వాతే కదా తప్పు జరిగిందని చెప్పారు. ఒకవేళ ఆయన ఇల్లు లేకపోయి ఉంటే కనీసం వచ్చి తప్పు జరిగింది అని చెప్పి ఉండేవారా చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ఇల్లు 22Aలోకి రాకపోయి ఉంటే అసలు దీని గురించి ప్రజల గురించి ఆలోచించేవారా, లేదు తప్పు జరిగిందని ఒప్పుకునేవారా, లేదు వచ్చి సారీ చెప్పేవారా? సారీ చెప్పడం వల్ల డ్యామేజ్ పెరిగింది అని అర్థమైన తర్వాత ఏంటంటే మళ్ళీ డిఫెన్స్ అంటే మనం అగ్రెసివ్గా వెళ్ళాలి అనే ధోరణిలోకి వచ్చి ఈ ఏదైతే పదజాలం వాడారో చూసారా, అదేమవుతుంది అంటే అతపాతాళానికి తొక్కేసే పరిస్థితులు తీసుకొస్తుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడితే వింటూ చూస్తూ ఊరుకోవటానికి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఓటు అనే ఒక బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు వేసే రోజును చూపిస్తారు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఈ 22A ఎఫెక్ట్ అవ్వచ్చు. రేపు రాబోయే మేయర్ ఎలక్షన్లోనే మీరు అధికారంలో ఉండి రీసెంట్గా జూబ్లీస్ ఎలక్షన్ కూడా గెలిచి ఉన్నారు కదా, ఇప్పుడు మేయర్ ఎలక్షన్ జరగబోతుంది కదా, దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూడండి. సో త్వరగా శ్రీరామ్ గారు,
22A అండి. ఇంకా ఇంతకు మించి రేపు పొద్దున GHMC ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో జనం కాంగ్రెస్ పార్టీకి సమానం చెప్తారనేది ఇది ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. ఎందుకంటే అసలు ఇంతకుముందు ప్రభుత్వాలు కనీసం వినేవి, చేశారా చేయలేదా పక్కన పెట్టండి, ఇలాంటి కామెంట్స్ ప్రజల మీద అయితే చేసేవి కావు. ఏది ఒక తప్పు జరిగితే ఒక యాక్షన్ తీసుకోవటం, ఏ ప్రభుత్వం ఉన్నా, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అధికారులను బాధ్యులు చేయడం. మీరు ఇంతవరకు ఎందుకు బాధ్యులు చేయలేకపోతున్నారు? అండ్ మీ డైరెక్షన్ లేకుండా అధికారులు ఎందుకు చేస్తారు? లేదు, మీరు అంటున్నది ఏంటి, అంతకుముందు ఎప్పుడెప్పుడో జరిగింది అంటున్నారు. మరి అందుకనే కదా వాళ్ళని దించేసి మీకు ఇచ్చింది కరెక్ట్ చేయడానికి. అది అడిగితే ప్రశ్నిస్తే మొరుగుతారు, ఇంకో రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ఇక్కడేమో ప్రశ్నిస్తే మొరుగుతున్నారు అంటారు. ఏంటండి ఇది? ఆంధ్రప్రదేశ్ చూడండి ఒకసారి, అక్కడ లేవా మీరు చెప్పిన విశాఖపట్నంలో లేవా 22A కింద రాత్రి 22A కింద బ్లాంకెట్ పరిచేసి నిషేధం అని చెప్పినవి? కాకినాడలో లేవా? గుంటూరులో లేవా? విజయవాడలో లేవా? అంటే ఇంత జనాగ్రహాన్ని ఎందుకు చూడాల్సి వస్తుంది? మమ్మల్ని ఏం కాదని మేము ఇంకో 10 ఏళ్ళు, మీరు ఇందాక అన్నారు కదా ఇలాగా జబర్దస్త్ ఇలా 2 చేతులు టేబుల్ మీద నుంచి ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటాం, 25 ఏళ్ళు మేమే ఉంటాం. ఎవరండి ఉండేది 25 ఏళ్ళు 10 ఏళ్ళు? ఇంకాంగులే లేరు. సార్ చిన్నది ఒక్క నిమిషం. దేశంలో కూడా మీరు చూసుకుంటే పదజాలమే, చిన్న పదజాలం, కాక్రోచ్ అనే పదం వాడినందుకు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూసాం. ఇలాంటి అంటే ఎంత అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. అభ్యంతరకరమైన శ్రీరామ్ గారు, ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన దానికి ఇంకోటి కూడా, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడం అని ఒకటి మాట్లాడారు అనేది ఒకటి వచ్చింది. అది గవర్నమెంట్ పోవడానికే ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎస్సీల కింద ఎవరన్నా పుడతారా, ఇలా రకరకాల కొంతమంది మాట్లాడిన మాటలు అవి చాలా తీవ్రమైన ఇదిగా మాట్లాడతాయి. ఇప్పుడు వ్యవసాయం పండగ దండగాని మాట్లాడారని, అలా గవర్నమెంట్లు పోయిన సందర్భం, ఒకే ఒక్క మాటతో గవర్నమెంట్లు పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగా పొంగులేటి గారు ముందు అసలు ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి. నువ్వు మంత్రి అయితే, నువ్వు మంత్రి అంటే ఏంటి అనుకుంటున్నావు? నువ్వు అసలు ప్రజలకి సేవ చేయడానికి ఎమ్మెల్యేగా వచ్చారు, తర్వాత మంత్రిగా మీకు అవకాశం ఇచ్చారు. మంత్రిగా అవకాశం ఇవ్వగానే ప్రజలని, మీడియాని, లేదంటే ప్రతిపక్షాలని అసలు కుక్కలు అని మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావంటే నువ్వు అసలు అక్కడ కూర్చోడానికి నువ్వు అర్హుడివా? కరెక్ట్. ఇలాంటి సందర్భాల్లో రావాలి జంజీ అనేది, ఇలాంటి వాటికి రావాలి, ఇలాంటి వాటికి ముందుకు రావాలి. మీ ఇంట్లో ఎవరింట్లో అయితే ఇలాంటివన్నీ 22A కింద బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, బయటికి వచ్చి మాట్లాడాలి, బయటకు వచ్చి ఈయన అసలు రాజీనామా చేయమని అడగాలి. తప్పేం లేదు. ఎందుకంటే నిన్నటిదాకా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కదా, అక్కడ బీజేపీకి మంత్రి ఏమైనా సరే రాజీనామా చేయాల్సిందే అని సపోర్ట్ చేశారు కదా వీళ్ళంతా. మరి అలాంటి వాళ్ళు తప్పు జరిగింది అని ఈ మంత్రే ఒప్పుకున్న తర్వాత ఆయన రాజీనామా ఎందుకు చేయడు? అంటే ధర్మేంద్ర ప్రధానికి మాత్రమే నైతిక విలువలు ఉండాలి, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నైతిక విలువలు ఉండక్కర్లేదా? అధికారులు తప్పు చేశారు అని చెప్పిన తర్వాత అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే దీని అర్థం ఏంటి? అంటే ఇంటెన్షనల్ గా మేమే చేసాము, లేదంటే మేమే చేయించాము అని మీరు ఒప్పుకుంటున్నట్టు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవట్లేదంటే. ఎందుకంటే చర్యలు తీసుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చి చెప్తారు కదా, బయటకు వచ్చి చెప్తారేమో, మీరు వీళ్ళు చెప్తేనే కదా మేము చేసాం, మాతో బలవంతం చేయించారని ఎవడన్నా ఒకళ్ళు మాట్లాడతారేమో, మన పరిస్థితి ఏంటని భయం. అందుకని వీళ్ళే చేయించుంటారు కాబట్టి, ఏ రాజకీయ నాయకుడైనా వీళ్ళే చేయించుంటారు కాబట్టి వీళ్ళు అధికారుల మీద చర్యలు తీసుకునే దమ్ము కూడా లేదు, వీళ్ళు కనీసం నైతిక బాధ్యత తీసుకునే ధైర్యం కూడా లేదు. వీళ్ళ ఇంటెన్షన్స్, ఇందాక మీరు ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఫస్ట్ మాట్లాడారు. ఇంటెన్షన్ ఏంటి? అమెరికాను వెళ్ళటంలో నీ ఇంటెన్షన్ ఏంటి? జార్జ్ సోరోస్కి సంబంధించిన వాళ్ళందరినీ నువ్వు కలవడానికి ఎందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు. మాందాని ఎందుకు కలవడానికి వెళ్దాం అనుకున్నావు, దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రినే మా రాష్ట్రంలోకి వచ్చి అరెస్ట్ చేస్తాన్న వాళ్ళందరూ అక్కడ మేయర్లు ఉన్నారు. అలాంటి చోటికి నువ్వు వెళ్ళావు అనుకో, నిన్ను రోడ్డు పక్క ఆ పక్క నడవాల్సినట్టు ఈ పక్క నడుస్తున్నావు, నిన్ను అరెస్ట్ చేసినా కూడా అది దేశానికి ఇబ్బంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించింది. ఇవన్నీ ఉన్నాయి కదా లోగడ్స్. రేవంత్ రెడ్డి గారు ఇస్ నాట్ ద ఫస్ట్ సీఎం టు బి డినైడ్. అసలు విషయం చెప్పకుండా రాజకీయంగా నిన్ను ఏదో వాళ్ళు పంపించలేదు అసలు నీకు పర్మిషన్ రాకుండా నువ్వు అసలు అమెరికా టూర్ కి ఎట్లా ప్లాన్ చేసావు? అమెరికాకి వెళ్ళిపోతున్నాను ఎలా అనౌన్స్ చేసావు? నీకు పర్మిషన్ వచ్చిందా? పర్మిషన్ వచ్చిన తర్వాత టికెట్లు తీసుకున్నావా, ముందే తీసుకున్నావా? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రోడ్ సైడ్ ఎవరన్నా ఏమి తెలియనివాడా? నువ్వు ఎలా తీసుకున్నావు టికెట్లు? అసలు నీకు పర్మిషన్ వచ్చిన తర్వాత కదా అమెరికా నుంచి నీకు పర్మిషన్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారా? నీకు అసలు పర్మిషన్ ఇవ్వలేదా? దీని మీద క్లారిటీ ఉందా?
అవేవి క్లారిటీ లేకుండా, అంటే మీ ఇంటెన్షన్స్ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కానీ మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ గా లేవు. అమెరికాకి వెళ్ళడంలో మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు 22A మీద అధికారుల మీద చర్యలు తీసుకోకపోవడానికి మీ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలాగ ప్రజల్ని, మీడియాని, ప్రతిపక్షాన్ని కుక్కలు అని మాట్లాడడానికి మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరు అసలు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఆయన సంజాయిషి ఇచ్చుకోవడానికి అరగంట పట్టింది. సంజాయిషి ఇచ్చుకోవడానికి అరగంట పట్టింది. ఎన్ని రకాల తప్పులు జరిగినాయి అనేది మీ ప్రెస్ మీట్ లోనే తెలుస్తోంది. మీ ప్రెస్ మీట్ అంతకుముందు ఎవరికి 22A గురించి తెలియని వాడికి కూడా మీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఓర్ని ఇన్ని చేశారా? భూదాన్ భూముల్లో చేశారు, ప్రభుత్వ భూముల్లో చేశారు, మొత్తం అటవీ భూముల్లో చేశారు, ప్రైవేట్ ల్యాండ్స్, ఇన్ని చేశారా మీరని చెప్పి నిన్న అరగంట ఆయన సంజాయిషి ఇస్తుంటే అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మీరు చేసిన తప్పులు సంజాయి చేయడానికే మీకు అరగంట పడితే, మంత్రికే అరగంట పడితే అసలు ఏ స్థాయిలో చేసి ఉంటారు మీరు? కాబట్టి క్లియర్ గా దీని మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆగ్రహంగా ఉన్నారు. అది ఏ పార్టీలు చేసినా, అంతకు ముందు వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఈ రోజు అధికారంలో మీరున్నారు, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి మీరు అహంకారంతో కాకుండా అణకువతో మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇలాగే అహంకారంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం అనేది తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తెలుసున్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. పేకేట్ ప్రసాద్ గారు, 2026 ఫిబ్రవరిలో భగవత్ సింగ్ మాన్ పంజాబ్ చీఫ్ మినిస్టర్, ఆయనకు డినై చేసింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. 2018లో గౌరవ మమతా బెనర్జీ గారికి పారిస్ తర్వాత చైనా పర్యటనకి డినై చేసింది. అరవింద్ కేజ్రీవాల్కి 2019లో వారికి డినై చేసింది. దానికి గల కారణాలని సహేతుకంగా వివరిస్తూ వారికి తెలియజేసింది. అయ్యా, మీ ఇంటెన్షన్స్, మీ ఉద్దేశాలు, మీరు పేర్కొన్న అంశాలు, మీరు అక్కడ కలవబోతున్న వ్యక్తులు లేదా సంస్థలు, వాళ్ళ నేపథ్యం, వాళ్ళ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ, వీటన్నిటి మీద కూడా కేంద్ర ఇంటెలిజెన్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్కి వర్తమానం పంపిస్తాం. అవన్నీ బయటకు చెప్పే విషయాలు కావు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈయన వచ్చేసి నేనన్నా పాకిస్తాన్ ఫలానా ఆయన కలవాలని వెళ్తున్నానా, లేకపోతే మోడీ వెళ్తే లేని అభ్యంతరం ఏంటి, పోలికేంటి, మోడీ వెళ్తున్న పర్పస్ ఏంటి? ఒక స్పెసిఫిక్గా ప్రధానమంత్రి చార్ట్ తయారయ్యేది 1.5 క్రితం తయారవుతుంది. ఆయన ఈరోజు ఉన్నారు అంటే 45 రోజుల క్రితం చార్ట్ తయారవుతుంది. ఎవరిని కలుస్తున్నారు, ఎజెండా పాయింట్స్ ఏంటి, ఏమేమి మాట్లాడాలి, టాకింగ్ పాయింట్స్, ఒకవేళ వివాదాస్పద అంశాలు ఉంటే వాటిని ఎలా స్పృశించాలని చెప్పేసి డెలిగేషన్ ఆఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సీనియర్ డిప్లొమాట్స్ అడ్వైస్ తీసుకుంటారు. ఇంత ఎక్సర్సైజ్ నడుస్తుంది. మీరు వెళ్ళి ఏకీ ట్రంప్ని నేను కలిసేస్తానంటే ఒకటి మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఈయనకి మోదీ గారికి అంటే సీఎంకి పిఎంకి ఏం పొంతన? అంటే ఈయన నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక స్ట్రీట్ పేరు ట్రంప్ అని పెట్టేశాను, అందు గురించి నెక్స్ట్ రాహుల్ ఫర్ పిఎం కాదు రేవంత్ ఫర్ పిఎం అని ఈయన పిచ్చింగ్ చేస్తున్నాడా అని ఒక సందేహం వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్లు కాకుండా ఇంకా అడిషనల్లీ ఏంటంటే, అర్జున్ ముండా గారు అప్పుడు బీజేపీ సీఎం 2011లో వారికి డినై చేశారు. వాళ్ళ కాంగ్రెస్ సీఎంఏ తరుణ్ గొగోయ్ గారికి 2012లో డినై చేశారు. అంటే హై లెవెల్ మినిస్ట్రీ న్యూయార్క్ లో మీటింగ్ ఒకటి డినై చేశారు. సో అలా మనం చూసుకుంటూ వెళ్తే అండి, భగవంత్ మాన్ గారికి 3 సార్లు డినై చేశారు. 2024లో అయింది, 2026లో కూడా అయింది. నవంబర్ 25లో కూడా పినరాయి విజయన్ గారికి వారికి కూడా డినై చేశారు. ఎవ్వరు ఇంత పెద్ద రాద్ధాంతం చేయలేదు కదా. ఒకవేళ ఒకసారి ఏమవుతుందంటే, అఫీషియల్ కమ్యూనికేషన్స్ లో లోపాలు జరిగి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి, ఏదో ఒకటని చెప్పలేము. ఇంకోటి మనకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము యాంటీ ఇండియన్ ఎవరైతే ఈ నెరేటివ్ ని డ్రైవ్ చేస్తున్నారో, వాళ్ళ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తున్నారో, వాళ్ళని వెళ్ళి కలుస్తున్నారు ఈయన అనేది అంటున్నారు. గవర్నమెంట్ ఇంకా మనకు అఫీషియల్ రీజన్ అక్కడి నుంచి రాలేదు, ఎందుకంటే కొన్ని క్లాజెస్ కూడా ఉంటాయి ఆ రీజన్స్ బయటకు చెప్పకపోవడానికి. కానీ దాన్ని ఏదో ఈ తెలంగాణకి వ్యతిరేకము, ఏదో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తుంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, చూడలేకపోతున్నారు, ఇవన్నీ చెప్పడము జస్ట్ ఒక ఈ దారి మరలించే దాని మీద చూడొచ్చు. కానీ ఏదో నిజంగా అవుతోంది, ఏదో అన్యాయం చేస్తారంటే, తెలంగాణకి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానివ్వండి, ఇచ్చిన డెవలప్మెంట్ వర్కులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల బహుశా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు.
సో బుల్లెట్ ట్రైన్లకు కూడా ఇప్పుడు తెలంగాణ మనకి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రాంతాలు హబ్గా అవుతుంది. సో అందు గురించి ఏంటంటే విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మనకి ల్యాండ్ రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి తెలంగాణలో. సో ఆ కోణంలో చూడాలి కానీ ఏదో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. పోనీ ఇప్పుడు ఆర్టికల్ 22 మీరు అఫీషియల్స్ ని బ్లేమ్ చేశారు కదా, దీంట్లో కూడా ప్రొసీజర్ ల్యాప్స్ అని చెప్పి అఫీషియల్ ఎందుకు బ్లేమ్ చేయట్లేదు? అది ఇంకొక ద్వంద్వ వైఖరి ఇక్కడ. సో అందు గురించి సరే ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు, మేము కరెక్ట్ చేసుకుని మళ్ళీ అప్లై చేస్తా ఉంటే తప్పే ఉంది అక్కడ. కానీ ఇక్కడే వచ్చేసరికి ఏదో తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, తెలంగాణ ఆత్మాభిమానం ఇవన్నీ చూపించే ప్రయత్నంలో ఇది మనం చూడొచ్చండి. రైట్, థ్యాంక్ యూ పెకెట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ దుర్గా శ్యామ్ గారు అండ్ ఇంద్రనీల్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఒకటి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన రద్దు వెనక ఉన్న కారణాలని కొన్ని మనం ఇక్కడ ప్రస్తావించగలం, కొన్ని ప్రస్తావించలేము. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ని ఈ రకంగా తీసుకోవడం అనేది చేసేసరికి నేషనల్ మీడియా ఎంబడే రాసిందే అల్లప్పుడు 2018, 19, 2025, 26 అన్ని ఇన్సిడెంట్స్. ఈజ్ నాట్ ద ఫస్ట్ సీఎం టు బి డినైడ్ పర్మిషన్ ఫ్రమ్ MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇవాళ మరి ఏం సమాధానం చెబుతుంది ప్రభుత్వం? అండ్ ఆయన్ని అలా తప్పుదోవ పట్టించిన అధికార యంత్రాంగం ఏం సమాధానం చెబుతుంది? అధికారులు తప్పు, మేము సారీ చెప్పేశాం కదా మీరెందుకు మురుగుతారని మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనాలకి ఏం సమాధానం చెప్తారు? 1162 అప్లికేషన్లు కాల్స్ మాత్రమే వచ్చాయట, పని చేస్తే కదా వచ్చేది. అది కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పుణ్యం పుచ్చి ఆ కాల్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అది పనిచేయవు స్పష్టంగా. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి, అంటే 1 కోటి మంది ఉన్నారు వాస్తవంగా 22A విక్టిమ్స్. అందులో ఎంతమంది ఈ పోరాటంలో వాళ్ళ ప్రాణాలు వదిలేశారో, ఎంతమంది ఆసుపత్రులు పాలై మాట్లాడలేని పరిస్థితికి వచ్చారో, ఎంతమంది పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయి బాధపడుతున్నారో, పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరి ప్రశ్నలు, వాళ్ళందరి ఆవేదన, వాళ్ళందరి రోదన మీకు మురుగుళ్లాగా కనిపిస్తుందా? జంజీ ఉంది, జంజీ ఇందాక దుర్గా శ్రీరామ్ గారు అన్నట్టు బయటకు వస్తుంది, మాట్లాడుతుంది.